నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బీజేపీ మహిళా మోర్చాకు సంబంధించి ఏదైతే కానరాని గ్యారంటీలు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మహిళలకు సంబంధించి ఇప్పటికీ కూడా అవి నెరవేర్చిన పరిస్థితి. సో దీనికి సంబంధించి బీజేపీ మహిళా మోర్చా ఇక్కడైతే ధర్నా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సబిత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నమస్తే అండి. మేడం, చెప్పండి. అంటే దగ్గరగా 7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మేము ఇవ్వాలనుకున్న గ్యారంటీలు నెరవేరుస్తున్నామని చెప్తున్నారు. 7 నెలల్లో ఏది కాదు అనేది వాళ్ళ వర్షన్. మరి మీరేం చెప్తారు? వాళ్ళు ఎలక్షన్స్ కి ముందు, అధికారంలో వచ్చే ముందు, అధికారం వచ్చిన వెంటనే నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్ ఫామ్ రూపంలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి మరి అధికారం వచ్చిన వెంటనే ఇవన్నీ అమలు చేస్తామని వాగ్దానం పలికారు. అదే కాకుండా మళ్ళీ పవర్లోకి వచ్చినాక 100 రోజుల్లో చేసి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఇప్పటికి 200 రోజులు దాటింది. ఇంతవరకు వాటి ఊసే లేదు. మహిళలకు ఇచ్చిన హామీలు లేదు, మహిళలకు రక్షణ లేదు. ఏ విధంగా వాటికి హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన చేతిలోనే ఉంది. కానీ మహిళల పట్ల ఎటువంటి ఆయన ఎట్లా ఆలోచిస్తున్నారు, ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఇంతవరకు ఏదీ లేదు. సో ఈ విషయంగా మేము చాలా సీరియస్గా ఆయన ఇచ్చిన హామీలు ప్రతి ఒక్క మహిళలకి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తున్నారు. ఎవరికైనా ఇచ్చారా? ఇంతవరకు ఊసే లేదు. తర్వాత ప్రతి నవవధువుకి పెళ్ళైన వెంటనే నవవధువుకి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. ఇప్పటికి ఆయన ఇంకో నెల అయితే 9 నెలలు పడతాయి. డిసెంబర్లో పెళ్ళైన వాళ్ళకు 9 నెలలు అవుతాయి. పిల్లలు కూడా పుడుతుంటారు కొందరికి. కానీ ఇప్పటి వరకు ఆయన ఇచ్చే తులం బంగారం మాత్రం అడ్రస్ లేదు. అది కాకుండా ఇంకొక అడుగు ముందుకేసి యువతులందరికీ కూడా, యువతులందరికీ కూడా స్కూటీలు ఇస్తా అన్నాడు. కాలేజ్ లోపలనే రేవంత్ అన్న ఏం చేస్తున్నాడో, మరి ఎప్పుడు స్కూటీలు ఇస్తారో, ఎప్పుడు కాలేజీలకు వెళ్ళాలో మరి ఎవరు అడుగుతారు? ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నోటికి వచ్చిన విధంగా హామీలు, పెన్షన్ 4,000 చేస్తా అన్నది. ఎవరికి వచ్చిందండి పెన్షన్? ఇంతవరకు ఎలక్షన్స్ ముందు అభాగ్యుల మహిళల కష్టాలు కనిపిస్తాయి కానీ ఎలక్షన్స్ తర్వాత కనిపించవా? ఇదే కాకుండా మహిళల మీద ఎన్ని రకాలుగా ప్రతిరోజు అత్యాచారాలు, అన్యాయాలు, ముక్కుపచ్చల బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రజా పరిపాలన చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రజలకు అండగానే ఉంటామని చెప్తున్నారు. అందులో 7 నెలల్లో మేము ఏమీ జరగదు, ఇక్కడ బడ్జెట్ నిల్లు ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రధాన సాకు. మరి దాన్ని ఎట్లా? సరే, ఎలక్షన్స్ కి ముందుకి తర్వాతకి బడ్జెట్ లో తేడా ఉండదు. ఎందుకంటే పాపులేషన్ అంతే ఉంటుంది, బడ్జెట్ కూడా. ఆ లెక్కలు వేసుకోకుండా నోటికొచ్చినట్టు ఈ హామీలు ఇచ్చేసి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అబద్ధాలు, అరాచకాలు, కుటుంబ పాలన, ఒక అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది. ఇంతవరకు ఏది కూడా సాధ్యం కాని హామీలు ఇచ్చినప్పుడు మరి ఆ హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచన లేదా? పవర్లోకి వచ్చినప్పుడు సాకులన్నీ చెప్తున్నారు. హామీలు ఇచ్చినప్పుడు ఆలోచన లేదా? హామీలు ఇచ్చిన అదే కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ పక్కన పెట్టండి. సెక్యూరిటీ వైజ్ ఏందండి? రోజుకు ఒక అమ్మాయి మీద, చిన్న 3 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరుగుతున్నా కూడా యాక్షన్ తీసుకోలేడా? హోంశాఖ కూడా ఆయన చేతిలో ఉంది కదా, సీఎం ఆయనే కదా. మరి వాటి మీద ఒక ఫస్ట్ కేసు జరిగినప్పుడు యాక్షన్ తీసుకుంటే మళ్ళీ రోజు కొత్త కేసులు రావు కదా. చేయడానికి ఎవరైనా భయం ఉంటుంది కదా. ఇదెందుకు చేయట్లేదు? వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఫండ్స్ లేవన్నారు. ఫండ్స్ అసలు మీరు హామీలు ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి. హామీలు నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చి మోసం చేసి, ఇప్పుడు ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తూనే ఉంది. ఇది ఇప్పుడు కాదు, ప్రతిసారి జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఎట్లా? ఇంకెన్ని రోజులు మోసపోతాం? ప్రధానంగా మీరు ఇప్పుడు చేసే డిమాండ్స్ ఏంటి మీ ధర్నా? ఈ ధర్నా ద్వారా మేము బేసిక్గా ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, మహిళలకు స్పెషల్ గా మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. ఏది 2,500 రూపీస్ ఖచ్చితంగా ప్రతి మహిళకి ఇస్తా అన్నారు, అది ఇవ్వాలి. తర్వాత నవవధువులకి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు, అది ఇవ్వాలి. పెన్షన్ 4,000కు పెంచుతా అన్నారు, 4,000కు పెంచాలి. రుణం లేనివి అంటే వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు, అది చేయాలి. వెంటనే ఇవన్నీ హామీలు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము ఇమీడియట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఒక పక్కన మరి స్టూడెంట్ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. మరి దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? మరి స్టూడెంట్ ఇష్యూస్ రోజు కూడా ఇష్టం వచ్చినట్టు స్టూడెంట్స్ అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లే పరిస్థితి కనపడుతుంది. మరి ఎట్లా?
అదే అండి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అరాచక ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం. ఒక్క నిలకడలేని ఒక మాటకు గాని, ఒక దేనికి గాని అది ఎలక్షన్స్ ముందు ఎట్లా మాట్లాడినారు, ఎట్లా మోసం చేస్తారు. ఇప్పుడు విద్యార్థుల మీద విద్యార్థులు ఏం చేస్తారండి? ఒక ధర్నా చేస్తారు, ఒక పిటిషన్ ఇస్తారు, ఒక మెమరాండం ఇస్తారు. అంతకంటే వాళ్ళ మీద అది కూడా స్వతంత్రం లేదా? వాక్ స్వాతంత్ర్యం అయితే ఉంది కదా మనకు. సో అట్లాంటప్పుడు వాళ్ళని అణచివేయాల్సిన అవసరం ఏముంది? ఫైనల్ అయితే ఇవైతే డిమాండ్స్ నెరవేర్చాలంట. ఖచ్చితంగా డిమాండ్స్ నెరవేర్చాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.